బాధింపబడుతున్నటువంటి నీకు, బాధింపబడుతున్నటువంటి కుటుంబం, బాధింపబడుతున్నటువంటి కుటుంబ సభ్యులు, బాగా బాధపడుతున్నట్టు నిన్ను ఏం చేస్తున్నాడంట? న్యాయము తీర్పు తీరుస్తున్నాడు. నువ్వు బాధపడుతున్నటువంటి నిన్ను న్యాయకరమైనటువంటి తీర్పు నీకు తీరుస్తూ ఉన్నాడు. న్యాయముగా నిన్ను ఏం చేస్తున్నాడు? నువ్వు ఉదయం వెళ్ళావు, దేవుని సన్నిధిని దాటవేసి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నీ సొంత పని మీద, నీ సొంత ఆలోచన, నీ సొంత ఉద్దేశాలతో దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి క్షేమకరం గృహం వచ్చావంటే ఆయన నీ పక్షంగా న్యాయము తీరుస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? కృపా సమృద్ధి నీకు కలుగు చేస్తూ ఉన్నాడు. కృప సమృద్ధి, కృప సమృద్ధి. ఈ కృప నీకు, కృప వెంబడి కృపగా నీకు వెళ్ళాలంటే దేవుని యొక్క మేలుతో నువ్వు తృప్తిపరచబడాలా. ఆ మేలు నీకు తృప్తిపరచబడాలంటే నువ్వు ఎలా జీవించాలా? చూడు. ఎలా జీవించాలంటే మొదట వచ్చిన చూడు ఎలా జీవించాలో. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అదండి ఆయన చేసిన ఉపకారము దేనిని కూడా నువ్వు మరవకూడదంట. మర్చిపోతున్నావు నువ్వు. ఆయన చేసిన ఉపకారాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. ఆయన చేసిన ఉపకారాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. మర్చిపోతే మరి ఎలా? దేవుడు నీకు ఎంతో ఉపకారం చేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. మేలుతో ఆయన నీ హృదయాన్ని తృప్తిపరిచి ఉన్నాడు. సమస్తం ఆయనకి సమకూర్చాడు. సమస్తాన్ని ఇచ్చాడు.